నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయన ఆశ్రయించు వారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ పనిని మేము ప్రారంభించుండగా మీరే మాకు తోడుగా ఉండి అయ్యా ఆగిపోకుండా కంటిన్యూ పని జరుగులాగన ఆర్థిక వనరులు దయచండి. యేసు నామములో అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. సాతాను వాడి క్రియలని యేసు నామములో లయపరచండి. అంధకార శక్తులని యేసు నామములో లయపరచండి. ఇప్పుడే తాకండి ప్రభా. గొర్రె ప్రవర్తన ప్రోక్షిస్తున్నాను. ఈ ప్రాంగణం అంతా ఆశ్రయించబడగా ఈ పనిని నైనా చేయబోతున్నా మేస్త్రి గారిని ఆశీర్వదించండి, లేబర్స్ అందరిని ఆశీర్వదించండి. అయ్యా తండ్రి ప్రభా, ఏ పని కావాల్సిన వస్తువులు వెంటనే దొరకాలి ప్రభా. ముఖ్యంగా ఇసుకనైనా తండ్రి లోటు లేకుండా దొరకాలి తండ్రి. యేసు నామములో అద్భుతం జరిగించండి ప్రభా. ఈ పని కాబట్టి ఎర్రగని స్థలం నుండి ధనాన్ని సమకూర్చండి, అద్భుతం జరిగించమని ఆశీర్వదించమని యేసు నామములో అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇప్పుడే ఈ పనిని ప్రారంభిస్తాం. తండ్రి యొక్క కుమార పరిశుద్ధాత్మ అన్ని కలిపి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఈ పనిని ప్రారంభిస్తున్నాం.